Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. మార్వాడి యూనివర్సిటీ అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్. తక్కువ బడ్జెట్తో ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకునే పిల్లలకి ఒక వరం లాంటిది మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్. గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ ర్యాంకింగ్ పరంగా చూసుకున్నా, మనకి స్టాండర్డ్స్ పరంగా చూసుకున్నా, ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ కోసం కానీ లేదా యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి రాజ్కోట్ వరకు రావాల్సిన అవసరం లేకుండా మార్వాడి యూనివర్సిటీ ఆంధ్ర అండ్ తెలంగాణలో దాదాపుగా ఒక 14 లొకేషన్స్లో ఆఫీసెస్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క లొకేషన్ ఏంటి, అక్కడ ఎవరు ఇన్ఛార్జ్గా ఉంటారు, ఇవన్నీ కూడా డైరెక్ట్ మార్వాడి యూనివర్సిటీ ఆఫీస్ హౌస్ అవటం వల్ల మీరు అక్కడికి వెళ్ళినట్టుగైతే మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ, వేరే కాలేజ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. Placements and even they are providing in SIP summer internships. ఇయర్ లోనే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక అవేర్నెస్ ఏర్పాటు చేసి ఒక సెమినార్ హాల్ తీసుకెళ్లి వానితోనే స్పెషల్ గా యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రానికి వచ్చాము, ఇక్కడ ఎలా ఉంటుంది హాస్టల్ అది లేకపోతే స్టడీస్ ఎలా ఉంటుంది అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. మార్వాడి యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ కంప్లీట్లీ హోమ్ అట్మాస్ఫియర్. మార్వాడి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో దాదాపుగా ఒక 14 లొకేషన్స్లో యూనివర్సిటీ డైరెక్ట్ ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, కొంతమంది కన్సల్టెంట్స్ మా యూనివర్సిటీ కోసం వర్క్ చేస్తుండడం వల్ల మీరు వారి త్రూ వెళ్ళినా యూనివర్సిటీ అడ్మిషన్ చేసుకోవచ్చు. లేదు యూనివర్సిటీ డైరెక్ట్ ఆఫీస్కే వస్తాను అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. తెలంగాణ విషయానికి వస్తే మనకి హైదరాబాద్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో తెలంగాణ మొత్తానికి అది హెడ్ ఆఫీస్ అనమాట. సో ఈ ఆఫీస్ వచ్చేప్పటికి మనకి అమీర్పేట్లో మెట్రో స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఆదిత్య ఎన్క్లేవ్స్లో ఎవరెస్ట్ బ్లాక్ 3rd ఫ్లోర్ 304లో ఉంటుంది. స్టూడెంట్ యొక్క సౌలభ్యం కోసం మార్వాడి యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ జడేజా గారు హైదరాబాద్లో అమీర్పేట్ ఆదిత్య ఎన్క్లేవ్లో ఈ మార్వాడికి సంబంధించిన తెలంగాణ హెడ్ ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్, అదేవిధంగా మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. For myself, Professor R.B. Jadeja, we have opened our head office in Amirpat area, Hyderabad, Telangana, and Mr. Mahendra Kumar Naidu ji is representing Marwadi University here in Telangana. Our face is Mahendra Kumar Naidu ji. మన పిల్లలకి సౌత్ ఇండియన్ పర్టికులర్ గా మన ఆంధ్ర తెలంగాణ పిల్లలు మనం చూస్తే అబ్రాడ్ వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. అదేవిధంగా విజయవాడ గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే Andhra Pradesh, particularly belonging to the Vijayawada region. Yeah, my name is Dr. Sridharan Rajagopal. I am working as a Dean of Computer Applications and Dean of Academics. మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ యొక్క ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. బచ్చు విజయ్ కుమార్ గారు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. విజయ్ కుమార్ గారిని మీరు కలవాలి అనుకుంటే 9032478111 ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టుగైతే రైట్ అడ్రస్ ఆయన గైడ్ చేయడం జరుగుతుంది. అడ్రస్ వచ్చేపాటికి 1st ఫ్లోర్ గిరిసాయి అపార్ట్మెంట్స్, మల్బార్ గోల్డ్కి ఆపోజిట్గా ఉంటుంది, విజయవాడలో లబ్బిపేట్. అక్కడికి వెళ్ళినట్టుకైతే మీరు అక్కడ నుంచి మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, మన విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన అడ్మిషన్ ఆఫీస్ వచ్చేప్పటికి విశాఖపట్నంలో మనకి సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్గా మీకు అతిథి గ్రాండ్ హోటల్ ఉంటుంది. అతిథి గ్రాండ్ హోటల్ పక్కన మీరు పద్మా శ్రీనివాస్ నిలయం 1st ఫ్లోర్లో మనకి ఈ జోన్కి సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఉంటుంది. Offering programs at undergraduate level,
postgraduate level and PhD level, including engineering, management, law, computer applications, pharmacy, physiotherapy and science. విశాఖపట్నంలో మా బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పిల్లలు కాలేజీకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం యూనివర్సిటీ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడికి వచ్చేపాటికి మిస్టర్ ధనుంజయ్ గారు ఉంటారు, బ్రాంచ్ మేనేజర్. ఆయన్ని కలిసి మీ అడ్మిషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. 9059052378 అనేది విశాఖపట్నానికి సంబంధించిన నెంబర్. మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రాజమండ్రి ఆఫీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టుగా The youngest university which has grabbed NAC A+ accreditation 2 times in its row. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ దీని బ్రాంచ్ ఆఫీస్ ని ఈ మన ఈస్ట్ వెస్ట్ పాత ఈస్ట్ వెస్ట్ గోదావరి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మనకి ఏ స్టూడెంట్కైనా పేరెంట్కైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మన మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ కానీ ఈ ఆఫీస్కి వచ్చి నాకు సంప్రదించవచ్చు. మిస్టర్ నందం రాజ్ గారు ఆ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. వచ్చేపటికి 9182899122 ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టుగైతే డెఫినెట్గా ఆయన మీకు అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియజేయగలరు. అదేవిధంగా ఆఫీస్ వచ్చేప్పటికి రత్న అపార్ట్మెంట్స్, మనకి ఇది బైబిల్ చర్చ్కి ఆపోజిట్లో ఉంటుంది, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి. గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ ప్రారంభమైంది. ఈ బ్రాంచ్ ని శ్రీధరన్ మహేంద్ర నాయుడు ప్రారంభించారు. సువర్ణ అవకాశాన్ని గుంటూరు, పలనాడు, ప్రకాశం, తెనాలి, నర్సరావుపేట సాంబశివరావు గారు ఈ గుంటూరు బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. సాంబశివరావు గారిని కలవాలి అనుకుంటే ఈ అడ్రస్ వచ్చేప్పటికి ఫస్ట్ ఫ్లోర్ ఆపోజిట్ టు బ్రహ్మం గారి టెంపుల్, మన లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది గుంటూరు సిటీలో. సో గుంటూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఒంగోలు వాళ్ళు, ఈ రెండు ఏరియాస్కి సంబంధించిన రీజనల్ ఆఫీస్ గుంటూరులో ఈ ప్లేస్లో ఉంటుంది. 9390070026 ఈ నెంబర్కి మీరు కనుక కాల్ చేసినట్టుగా అయితే ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ రెండు జిల్లాల నుంచి వాళ్ళు గుంటూరు వచ్చి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్ట్ ఆఫీస్ లేదు, కానీ అక్కడ నుంచి మన రిప్రజెంటేటివ్ 9966284277 రవి గారి నెంబర్లో ఉంటారు. ఒకవేళ ఇటు పక్క నెల్లూరు కానీ అటు పక్క గుంటూరు కానీ వెళ్ళని వాళ్ళు అక్కడి నుంచే అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవాలి అనుకుంటే మిస్టర్ రవి గారు పర్సనల్గా వచ్చి మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. నెల్లూరుకి సంబంధించిన విషయం మాట్లాడుకుంటే రాజేష్ సుంకరా, ఈయన బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు అక్కడ. మనం ఆఫీస్ అడ్రస్ పరంగా చూస్తే ఇది వచ్చేప్పటికి మనకి జగదీష్ నగర్ 3rd లైన్లో ఉంది. సో చిల్డ్రన్ పార్క్ రోడ్లో నియర్ అక్షత హాస్పిటల్, పావని పినాకల్. బ్లాక్ నెంబర్ వచ్చేప్పటికి B అన్నమాట. ఫ్లాట్ నెంబర్ 313లో మన ఆఫీస్ ఉంది, మార్వాడి యూనివర్సిటీ అఫీషియల్ ఆఫీస్. ఫోన్ నెంబర్ వచ్చేప్పటికి 9666099699. తిరుపతిలో కేవి స్వామి గారు లెక్చరర్గా సుపరిచితులు. సో స్వామి గారు తిరుపతి బ్రాంచ్ని చూస్తున్నారు. పర్సనల్గా కలవాలి అనుకుంటే మీరు మనకి తిరుపతిలో తరుణ్ కాంప్లెక్స్, శ్రీనివాసపురం, తిరుచానూరు రోడ్లో మన ఆఫీస్ ఉంది. సో పర్సనల్గా మీరు తిరుచానూరు రోడ్లో వెళ్ళినట్టుగైతే డెఫినెట్లీగా మనం అక్కడ స్వామి గారిని కలిసే అవకాశం ఉంది. సో అడ్మిషన్ ప్రాసెస్ కోసం డైరెక్ట్గా చిత్తూరు జిల్లా, పాత చిత్తూరు జిల్లా వాళ్ళు ఎవరైతే ఉంటారో
పక్కన ఉన్న కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ 2 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు తిరుపతి ఆఫీస్కి వచ్చి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ నెంబర్ని వచ్చేపాటికి 903-06-08-587. సో ఈ నెంబర్కి కాల్ చేసినట్టుగైతే స్వామి గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అనంతపూర్ సిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టుగైతే మనకి ఓం ప్రకాష్ రెడ్డి గారు, ఆయన మార్వాడి యూనివర్సిటీ అనంతపూర్ ఏరియా అంతా కూడా ఆయన చూస్తున్నారు. సో ఆయన ఆఫీస్ వచ్చేప్పటికి లోటస్ గ్రాండ్ అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ లో రెవెన్యూ నగర్, రామ్ నగర్, అనంతపూర్. మార్వాడి యూనివర్సిటీకి ధర్మవరం ఏరియా నుంచి ఎవరైతే అడ్మిషన్ తీసుకోదలుచుకున్నారో ఈ ఏరియాలో బాగా ఫెమిలియర్ గా పర్సనాలిటీ డాక్టర్ స్వామి గారు రైట్ పర్సన్. ఈయన ఫోన్ నెంబర్ వచ్చేపాటికి 8106663663. సో స్వామి గారికి ఫోన్ చేసి ఆయన పర్సనల్గా ఆయన రెసిడెన్స్లోనే మీరు కలవచ్చు. శాంతినగర్ ధర్మవరంలో ఉంటారు. సో స్వామి గారితో మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా నుంచి ఎవరైతే అడ్మిషన్ తీసుకోదలుచుకున్నారో మీరు డైరెక్ట్గా స్వామి గారిని కలిసి మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. రాయలసీమ సంబంధించిన దాంట్లో మా ముఖ్య డైరెక్ట్ ఆఫీసెస్లో ఇంపార్టెంట్ అనేది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆఫీస్ అని చెప్పొచ్చు. కర్నూలులో కుర్వా మద్దిరెడ్డి గారు, ఈయన ఆఫీస్ వచ్చేపాటికి కందాంచి వ్యాపార్ కాంప్లెక్స్ లో 1st ఫ్లోర్ లో ఉంటుంది. ఆ ఏరియా నుంచి డెఫినెట్లీ గా మద్దిరెడ్డి గారిని కలవచ్చు. అదేవిధంగా మన బళ్ళారి కర్ణాటక రీజియన్ ఏదైతే ఉందో ఆ కర్ణాటక రిలేటెడ్ అడ్మిషన్స్ కూడా మద్దిరెడ్డి గారికి కనుక కాల్ చేసినట్టుగైతే ఈ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఖమ్మంలో వెంకీ నాయుడు గారు, ఈయన ఈ కంప్యూటర్ రిలేటెడ్ కోచింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో సుపరిచితులు. ఈయనతో మాట్లాడదలుచుకున్న వాళ్ళు 9642009966. సో ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టుగా అయితే ఖమ్మం డిస్ట్రిక్ట్ అంటే పాత ఖమ్మం డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఇటు నల్గొండ నుంచి భద్రాచలం వరకు ఈ ఏరియాకి సంబంధించిన నల్గొండ, పాత ఖమ్మం డిస్ట్రిక్ట్ వీళ్ళందరూ కూడా ఈ ఖమ్మంలో మనకి ఓల్డ్ సిపిఐ కాంప్లెక్స్లో నెహ్రూ నగర్లో ఆఫీస్ ఉంటుంది. సో ఈ ఆఫీస్ వచ్చేప్పటికి మనకి మార్వాడి యూనివర్సిటీ 3rd ఫ్లోర్లో ఆఫీస్ ఉంటుంది. సో ఎవరైతే ఈ ఏరియా నుంచి అడ్మిషన్ మార్వాడి యూనివర్సిటీలో తీసుకోదలుచుకుంటున్నారో ఖమ్మం నుంచే మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోగలరు. తెలంగాణలో నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీగా మనం చూసినట్టుగా అయితే వరంగల్ అండి. నా పేరు రేఖ అండి, నేను వరంగల్ బ్రాంచ్ మేనేజర్ యూనివర్సిటీకి. ఈ వరంగల్ ఆఫీస్ వచ్చేప్పటికి మనకి డివిఎస్ఎస్ కాంప్లెక్స్ ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్, ఉమా మెడికల్ స్టోర్ బ్యాక్ సైడ్ గా ఉంటుందండి హన్మకొండలో. సో అక్కడ మనం ఫోన్ నెంబర్ చూసుకున్నట్టుగా అయితే 9059077253. సో ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే రేఖా గారితో మీరు మాట్లాడవచ్చు. సిద్దిపేట విషయానికి వస్తే नमस्कार, मारवाड़ी यूनिवर्सिटी राजकोट की तरफ से रीजनल ऑफिस आज सिद्दीपेट में ओपन किया है. మార్వాడి యూనివర్సిటీ సిద్దిపేట రీజనల్ ఆఫీస్ శ్రీ రాజేష్ కుమార్ పాటిల్ గారు వచ్చి ఓపెన్ చేశారు. 9177003586. ఇది శ్రీనివాస్ గారి నెంబర్ అండి. మార్వాడి యూనివర్సిటీ సిద్దిపేట రిప్రజెంటేటివ్. సిద్దిపేట అడ్రస్ విషయానికి వస్తే మనకి ప్రశాంత్ నగర్లో 18-18-81 ఇది హైదరాబాద్ రోడ్లో అబౌట్ ట్విల్స్ మెన్స్ వేర్ పైన ఉంటుంది సిద్దిపేట్. ఇక్కడికి వెళ్ళినట్టుగా అయితే శ్రీనివాస్ గారిని కలిసి మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. ఈ కోల్ మైన్స్ ఏరియా ఎక్కువగా ఉండేటువంటి గోదావరి కని, మంచిర్యాల్, పెద్దపల్లి ఇటువైపు ఎవరైతే పేరెంట్స్ వారి యొక్క పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ వైపు చదివించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు, ఆ ఉద్దేశంతోనే మేము మంచిర్యాల్లో కూడా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మిస్టర్ హర్షవర్ధన్ గారు ఈ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. సో ఈ హర్షవర్ధన్ గారితో మాట్లాడాలనుకుంటే 9059068253 ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టుగైతే అడ్మిషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆయనతో మాట్లాడవచ్చు. అదేవిధంగా పర్సనల్గా వెళ్ళి ఆయన కలవచ్చు. అడ్రస్ వచ్చేప్పటికి మనకి ఎస్వి కాంప్లెక్స్, మహేంద్ర షోరూమ్ పైన, బైపాస్ రోడ్, మంచిర్యాల్.
సో ఈ మంచిర్యాలలో ఎవరైతే ఆ చుట్టుపక్కల ఏరియా ఇప్పుడు నేను చెప్పినట్టుగా రైట్ అటు నిజామాబాద్ సైడ్ దగ్గర నుంచి ఇటువైపు గోదావరికని వరకు ఈ పెద్దపల్లి ఈ మొత్తం ఈ ఏరియా నుంచి ఎవరైతే అడ్మిషన్ తీసుకోదలుచుకుంటున్నారో మీరు హైదరాబాద్ వరకు రావాల్సిన పని లేకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచిర్యాల నుంచే మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అదేవిధంగా బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోకండి.